దేవానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వమంతట్లోని ఉన్నటువంటి ప్రజలకు దేవాది దేవుడు పంపించినటువంటి శ్రేష్టమైనటువంటి సందేశం తెలుగు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. 2024 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఈ బాలుడు ప్రపంచంలో ఎంతో మంది పొందుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలగమనంలో అనేక మందిని గురించి మనం వింటా ఉంటాం, మర్చిపోతాం. కానీ ఈ బాలుడు ప్రపంచమంతటా ఉనికి కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ బాలుడు జన్మించక పూర్వమే అనేక వందల సంవత్సరాల క్రితమే ఆయన జన్మిస్తాడని, పలానా స్థలంలో జన్మిస్తాడని ఆయన మహిమను అనేక మంది ప్రవక్తల చేత తెలియచేయబడినటువంటి బాలుడుగా ఉన్నాడు. అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి బాలుడు ఏమైనా చరిత్రకారుడు అంటే ఆయన చరిత్రకారుడు కాదు. కానీ ఈయన గురించి ఉన్నటువంటి చరిత్ర ప్రపంచంలోనే మరెవరికీ లేనటువంటి చరిత్ర. మరి ఈయన ఏమైనా ఒక రచయిత అంటే ఆయన రచయిత కానే కాదు. కానీ ఈయన గురించి ఉన్నటువంటి రచనలు మరెవరిని గురించి కూడా ఇంతవరకు లేవు. అనేక మంది రచయితలు అనేక రచనలు చేస్తూనే ఉన్నారు. ఈయన ఒక సింగర అంటే కానే కాదు, కానీ కోట్ల కొద్ది పాటలు, కీర్తనలు ఆయన గురించి రాస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, స్థుతిస్తా ఉన్నారు. ఈయన జన్మించినప్పుడే దేవదత్తులు స్థుతులు చెల్లించారు. అలానే ఈయన ఒక వాద్యకారుడా, సంగీతం కారుడా అంటే కాని కాదు. కానీ అనేక రకాలైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈయన గురించి స్థుతించడానికి వాడుతూ ఉన్నారు. ఈయన ఏమైనా సామాజికవేత్త అంటే కానే కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంతరానితనం, ఇలా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటి పట్ల వారందరినీ కూడా విడిపిస్తూ ఉన్నతంగా ఉండేటట్లుగా చేసినటువంటి ఒక గొప్ప సామాజికవేత్తగా, బడుగు బలహీన వర్గాలు, పేదవారిని కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మనకి మా సమయం చెప్పాలి. కానీ ఈయన జన్మదినం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ జరుపుకుంటున్నారంటే ఈయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్పతనం, గణనీయమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి మహిమ మనం గమనించినట్లయితే అది ఎంతో ఉన్నతమైనటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచన భాగాల్లో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆయన జననాన్ని మనం గమనించినట్లయితే చరిత్రలో ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాటను లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు. అయితే ఈ జన్మ లోక సంబంధమైనటువంటిది కాదు, అది చారిత్రాత్మకమైనటువంటిది, అది ఆశ్చర్యకరమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆయన చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఆయనే ఒక చరిత్ర. యేసుక్రీస్తు మనుషులు చేసినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన దేవుడై ఉండి మానవ శరీరాన్ని ధరించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ప్రభువుగా, రాజుగా, మన ప్రభు దండం ఒక ఆగమనం. పరలోకం ఉన్నటువంటి దేవుడు మానవ రూపంలో అవతరించినటువంటి అపురూపమైనటువంటి ఆ సంఘటనే ఈ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించడానికి పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ఆయన గురించినటువంటి, ఆయన ఆగమనాన్ని, జన్మాన్ని గురించినటువంటి అనేక ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. దాంట్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, యెషయి మొగ్గు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంకురము అని మనం చూస్తే, ఈ అంకురము యేసుక్రీస్తే. ఈ అంకురము చేత పరిపాలించబడే ఈ మహిమాన్వితమైనటువంటి భవిష్యత్ రాజ్యం, ఆ రాజ్యాన్ని గురించినటువంటి ప్రవచనాన్ని యెషయా ప్రవక్త చాలా రమ్యంగా ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. దావీదు తండ్రి యెషయి అనే మొద్దు నుండి ఒక అంకురంగా
ఆయన వచ్చి శాంతి మంచితనాల సంస్థన జరిగించడానికి ఆయన ఒక ప్రపంచానికి అలాగే ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా పాలకుడు అవుతాడని ఈ ప్రవచన యొక్క ప్రాథమిక నెరవేర్పు మనం గమనించినట్లయితే 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఈ యొక్క ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా మనం చేస్తా ఉన్నాం. అదే ప్రవచనటువంటి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలును పేరు పెట్టును అనే మాట మనం చేస్తున్నాం. కన్య ఈ హెబ్రీ పద అర్థాన్ని మనం చూసినట్లయితే ఆ హెబ్రీ పదం ఆల్మా అనే మాట. ఈ మాట ఒక కన్యకను కానీ లేక వివాహానికి ముందు ఒక స్త్రీకి కానీ సూచిస్తా ఉంది. మత్తయి వార్త 1వ అధ్యాయం 18-25 ఈ వచన భాగాల్లో మనం చూస్తే ఆమె గర్భం ధరించడం పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి అద్భుతమే కాదు కానీ ఒక పురుషుని కార్యం కాదు, అది ఆత్మకార్యమే. ఆ కన్య యొక్క కుమారుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఈ పేరు దేవుని అద్వితీయ కుమారుడు ఈ లోకానికి మానవ రూపంలో రావడంతోనే మరింత లోతైనటువంటి అర్థాన్ని సంతరించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ కూడా బాగా విదితమైనటువంటి వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు కనుక ఈ లోకమును ఉన్నటువంటి పాపం నుండి శాపం నుండి మానవులందరినీ కూడా విమోచించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టమే ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం పండుగ వాతావరణాన్ని మనం కలిగి ఉంటూ లోక సంబంధమైనటువంటి పండుగలు ఆర్భాటాలు చేసుకోవడం వాటితో మనం సరిపెట్టుకుంటే ఆ క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందలేం. కానీ నిజమైనటువంటి సంతోష సమాధానాలు మనలో కలిగి ఉండాలంటే ఆయన మన జీవితాలు మనం ప్రతిష్ట చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే ఏలైనగా మనకు శిశువు పుట్టిను అనే మాట మనం చేస్తూ ఉంటాం. ఈ వచనం మెషియా అయినటువంటి యేసుక్రీస్తు పుట్టుకను గురించి ముందుగా చెప్పినటువంటి వచనంగా మనం చూస్తా ఉన్నాం. చరిత్రలో ఆయన జన్మ ఒక ఖచ్చితమైనటువంటి సమయంలో ఒక ఖచ్చితమైనటువంటి స్థలంలో జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే అనేక మంది ప్రవక్తల చేత రచించబడినటువంటిది. అంతేకాకుండా కుమారుడైనటువంటి ఈ మెస్సయ్య అంతకు ముందన్నడూ కూడా జరిగినటువంటి విధంగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జన్మిస్తాడని, మెస్సయ్యగా ఆయనకున్నటువంటి ఆ గుణ లక్షణాలను ప్రతిబింబించే పేర్లను కూడా యెషయా ప్రవక్త ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయడం మనం చూస్తా ఉన్నాం. దాంట్లో మనం చూస్తే ఆయన మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ఆశ్చర్యకుడు అనే మాటతో మనం ఆయన గుణ లక్షణాలను వర్ణిస్తూ ఉంటాడు. మెస్సయ్యగా జన్మించినటువంటి ఆయన తనకు తానుగా ఒక మానవాతీతమైనటువంటి అద్భుతం. ఇక్కడ వాడినటువంటి హీబ్రూ పదాన్ని మనం గమనిస్తే హీలింగ్ అనే మాటను వాడారు. ఎప్పుడు మానవులకు మానవ కార్యాలకు ఈ పదాన్ని వాడలేదు. ఇది కేవలం దేవునికి సంబంధించి మాత్రమే ఈ పదం వాడబడింది. మెస్సయ్య తన కార్యాల ద్వారా అద్భుతాల ద్వారా తన గుణ లక్షణాలను కనుపరుస్తాడు. అంచెతని ఆయన ఆశ్చర్యకరుడు అన్న మాటను మనం చూస్తాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన ఆలోచనకర్తగా ఆయన అభివర్ణించడం మనం చూస్తాము. మెస్సయ్యగా పుట్టినటువంటి ఈ కుమారుడు ఆయన మూర్తిభూయించినటువంటి పరిపూర్ణ జ్ఞానం, ఆయనలో ఉన్నటువంటి ఆ మాటలు నిత్య జీవపు మాటలుగా ఉన్నాయి. ఆయన ఒక ఆలోచనకర్తగా ఆయన సంపూర్ణ రక్షణ ప్రణాళికను వెల్లడి చేయడానికి లోకానికి అర్పించినటువంటి ఈ శుభవేళ ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా మనకు ఉన్నాడు. దేవుని యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా మెస్సయ్యలో నివసించింది అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాటను మనం చూస్తాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఎలాగనగా దేవత్వం యొక్క
సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అదేవిధంగా 14వ వచనంలో కూడా మనం చూస్తే ఆదియందు వాక్యముండును అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ వాక్యమే దేవుడై ఉండడు అంటూ 14వ వచనంలో ఆయన ఆ వాక్యమే శరీరధారి అనే మాట కూడా అక్కడ మనం చేస్తుంటాం. కనుక అద్వితీయ కుమారుడు అనగా జనకైక కుమారుడు ఆయన క్రీస్తును చేర్చుకుంటున్నప్పుడు ఆయన అందరిలా జన్మించినటువంటి వారు కాదు, కానీ తండ్రి అయినటువంటి దేవునితో క్రీస్తుకు గల సంబంధాన్ని ఒక విశిష్టమైనటువంటి రీతిలో వివరించడానికి ఈ యొక్క బాంధవ్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన సృజింపబడిన వాడు కాదు, తండ్రితో పాటుగా ఆది నుండి నిత్యత్వం కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. దీనిలో మనం చూసినట్లయితే త్రిత్వ సిద్ధాంతం కూడా మనకు కనిపిస్తా ఉంది. అనగా మానవత్వం, దైవత్వం ఈ రెండు లక్షణాలు సమంగా ఆయనలో ఏకమవుతూ ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి మానవుని పొందాల్సినటువంటి ఆ మానవ భావాలతో ఆయన ఈ లోకంలో మానవునిగా ప్రవేశించడం అనేది మనం చూస్తుంటాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. తర్వాత మనం గమనించినట్లయితే నిత్యుడగు తండ్రి. ఆయన కేవలం తన పరలోకపు తండ్రిని బయలుపరచడమే కాక శాశ్వతంగా తన ప్రజలను సంరక్షించి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి ఒక దయగలటువంటి తండ్రిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. 103వ కీర్తన 13వ చరణాన్ని మనం గమనిస్తే 103వ కీర్తన 13వ చరణంలో ఈ మాట మనం గమనిస్తాం. దాని మీద దాని విచ్చగా 13వది, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తనెందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అన్నమాట అక్కడ మనం చేస్తాం. అనగా ఒక దయగల తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా దీనికి వాక్యమును తెలియజేస్తా ఉంది. సమాధాన కర్తయ్యకు అధిపతి. ఆయన పరిపాలన పాప మరణాల నుండి విమోచించడం ద్వారా మానవాళికి దేవునితో సమాధానాన్ని తీసుకొస్తుందన్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మానవుడు జన్మతః పాపి, ద్వేషం, అసూయ, ఇలా అనేక రకాలైనటువంటి లోకాశలన్నిటితో నిండినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇలాంటి మానవునికి దేవునితో సమాధానం కలిగించడానికి ఆయన క్రయధనంగా, విమోచకుడిగా ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. దేవునితో మానవుడికి సమాధానాన్ని కలిగించి ఆ గొప్ప దేవుణ్ణి తండ్రి, అబ్బా అని పిలుస్తూ ఆయన పిల్లలుగా ఉండే అర్హతను కలిగించడానికి ఆయన బోధకుడుగా ఈ లోకానికి ఉద్భవించడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కాస్తున్నటువంటి మీకా గ్రంథంలో మనం గమనిస్తే 5వ అధ్యాయము 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదా అక్కడ ఉన్నటువంటి అల్పమైన అనే మాట మనం చేస్తూ ఉంటాం. కనుక తన ప్రజల కొరకైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చే నిమిత్తం బెత్లెహేము నుండి ఒక రాజు వస్తాడని మీకా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వచనాన్ని గమనిస్తే మెస్సియా అనబడే ఈ యేసును సూచిస్తున్నట్లుగా మనం చేస్తూ ఉంటాం. ఆయన మూలం శాశ్వత కాలం నుండి అనగా నిత్యత్వం నుండి నిత్యత్వమైన ఆయన మానవునిగా జన్మించవలసినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథాన్ని గమనిస్తే 23వ అధ్యాయము 5వ వచనంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును అనే మాట మనం చేస్తాం. ఈ క్రిస్మస్ దినాల్లో చరిత్రలో జరిగినటువంటి కొన్ని ఆరాధనలు కూడా మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవదూతలు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారి దేవుని యొక్క సత్య వార్తను వారు ప్రచురం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచానంతటికీ కూడా ఈ గొప్ప శుభవార్తను దేవదూతల ద్వారా
దేవుడే ముందుగా మనందరికీ కూడా తెలియజేసినటువంటి వార్త లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గొల్లలు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8-11 వచనాల్లో, అదేవిధంగా 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ చర్చిలో జరిగినటువంటి కొన్ని ఆరాధనలు ఇవి. ఆ తర్వాత ఆ తూర్పు దేశపు జ్ఞానులు చేసినటువంటి ఆరాధన 30 వార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో 2-5 వచ్చిన భాగాల్లో. అయితే ఇవన్నీ కూడా బాగానే ఉంది, కానీ పౌలు చెప్పినట్లుగా నాలో ఆయన జననం జరగాలి. ఆయన అంటా ఉన్నాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నమాట. గల్తీ పత్రిక 4:19 మనం చేస్తుంటాం. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుడు భూమి మీద జన్మించినట్లే ఆయన నాలో కూడా జన్మించాలి. ఆయనకు నా వ్యక్తిగత జీవితం ఒక బెత్లెహేము కావాలి. నేను తిరిగి పుట్టడం ఈ లోక సంబంధమైనటువంటి కార్యం కాదు, కానీ ఇది శరీర సంబంధమైనటువంటి జన్మకు పూర్తిగా భిన్నమైనటువంటిది. యోహాను సువార్త 3:7లో మనం చూస్తే మీరు కొత్తగా జన్మిపోవాలని, అనగా నూతన జన్మల గురించి అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక మన ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది కేవలం ఆజ్ఞ కాదు, కానీ ఆయన సర్వాధిపత్యం మీద ఆధారపడినటువంటి సత్యం. ఏంటి ఆ సత్యం అంటే, ఒక వ్యక్తి తిరిగి పుట్టడానికి నిదర్శనం ఆ వ్యక్తిలో క్రీస్తు స్వరూపం ఏర్పడడం. ఎవరిలో అయితే క్రీస్తు స్వరూపం ఏర్పడుతుందో ఆ వ్యక్తిలో క్రీస్తు యొక్క స్వభావం ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించడమే ఆ నిజమైనటువంటి క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అనగానే మనకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలుగా మనం అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడమే. మన ఈ లోక సంబంధమైనటువంటి ఆంగ్ల ఆర్భాటాలు, వినోదాలు, వీటికి మాత్రమే క్రిస్మస్ ను పరిమితం చేయకూడదు, కానీ ఆధ్యాత్మిక ప్రమాణాన్ని మనం దూరం చేసుకోకుండా ప్రభువును మనసారా ఆరాధించచ్చు, ఆయన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ హృదయాన్ని ఆయనకు అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జ్ఞానులు ఏ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలు దేవునికి చెల్లించారో అదేవిధంగా మనము మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభువుకు అర్పించవలసినటువంటి వారమైనాం. దినాల్లో మనం గమనించినట్లయితే సంఘ ఆరాధనలో పాల్గొంటూ దేవుని యొక్క ప్రజలందరితో కలిసి మనం సంతోషంగా పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి కీర్తిస్తూ జీవితమంతా కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉండం. ఇది క్రిస్మస్ లో ఉన్నటువంటి గొప్ప ఆనందం, సంపూర్ణమైనటువంటి అవగాహనలోనికి మనందరినీ కూడా నడిపించే గొప్ప పరివర్తనగా మనం చూస్తూ ఉంటాం. లేకపోతే మన ఈ క్రిస్మస్ ఆరాధనలు కేవలము మనము మాత్రమే చేసుకోవడం కాదు, కానీ ఇంకా యేసు నామము ఎరిగినటువంటి ప్రజలు, ఎరిగి కూడా అంగీకరించినటువంటి వారు అన్య జనుల వైపు మన హృదయాలను మళ్లించవలసినటువంటి వారు మనం ఉన్నాం. ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనం గమనిస్తే ఈ క్రిస్మస్ లేనటువంటి రోజు, ప్రదేశాలు, ప్రజలు వీరందరినీ కూడా మనం గుర్తు చేసుకుందాం. క్రిస్మస్ దినాల్లో ఆయన ఆగమనాన్ని, ఆయన జన్మను సూచిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం ఏ విధంగా మనకు మార్గాన్ని చూపించిందో, ఈ అంధకారంలో, శాపంలో, పాపంలో ఇంకా మగ్గుతున్నటువంటి అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి మనం మార్గాన్ని చూపించే వారంగా మనం ఉండాలి. ఈ క్రిస్మస్ మన జీవితాలకు అభయాన్ని, ఒక సందేశాన్ని అంత మాత్రమే కాకుండా సమాధానాన్ని ఇచ్చి ఈ లోకానికి అత్యవసరమైనటువంటి నిజరక్షకుని నిర్భయంగా మనం ప్రచురించడానికి కావాల్సినటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ఆయన మన కొరకు జన్మించినట్లుగా మనము ఆయన కొరకు మనం జన్మించాలి. మన జీవితాల్లో తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉంటే జీవితం అంతా మనము ఆ క్రిస్మస్ ఆనందాన్ని మనము అనుభవిస్తాం. కనుక ఉదయకాల సమయంలో
దేని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనం, ఆయన మనకు చూపించినటువంటి ఆ మార్గాలు మనం చూస్తే, ఆయన ఈ లోకంలో జన్మించింది కేవలం మానవులను రక్షించడానికి మాత్రమే కాదు, కానీ ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడి మాట మనం చూస్తూ ఉంటాం. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మేలైంది చేపట్టండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక యెహోవా దేవుని యొక్క మాటల్ని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన మనకు చూపించినటువంటి మార్గాలు మనం గమనించినట్లయితే, ఆయన మార్గాలు యథార్థమైనటువంటి మార్గాలు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఆయన యథార్థవంతుడు. ఆయన మార్గాలు యథార్థతను చూపిస్తా ఉన్నాయి. 25వ కీర్తన 8వ చరణాన్ని మనం గమనిస్తే, 8వ చరణంలో చూస్తుంటాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును అనే మాటను ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కనుక యథార్థంగా ప్రవర్తించే వ్యక్తులకు దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాలు మనం గమనించినట్లయితే, ఈ 11వ కీర్తన 7వ చరణాన్ని మనం గమనిస్తే, 11వ కీర్తన 7వ చరణంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అనే మాటను అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి అనే సత్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 84వ కీర్తన 11వ చరణాన్ని కూడా మనకు గమనిస్తే, దేవుడైనటువంటి యెహోవా కీడును కీడునై ఉన్నాడు, యెహోవా కృపయు గర్భయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే విషయాన్ని. కనుక యథార్థవంతుడుగా ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించే ఈ సమస్తమైనటువంటి ఈవులను మనం పొందుకోవాలని దేనిక వాక్యం మనం తెలియజేస్తా ఉంది. 112వ కీర్తన 4వ చరణాన్ని కూడా మనం గమనిస్తే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షంలో వాత్సల్యంలో నీతి గలవారుగా ఉంటారన్న విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తా ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఆయన మార్గాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. మొదటి, ఆయన మార్గము పరిశుద్ధమైనది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. 77వ కీర్తన 13వ చరణాన్ని మనం గమనిస్తే, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఇదంతా కూడా మనం గమనించినట్లయితే అది పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. కనుక ఆయన బిడలుగా ఉన్నటువంటి మనం మన జీవితంలో కూడా అలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి అన్నది ఆయన హృదయాభిలాషగా మనం చూస్తుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని గమనిస్తే ఆయన మాట ఈ విధంగా చెప్తాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అనే మాట. కనుక ఆయన పరిశుద్ధుడు. అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నటువంటి నేను కూడా మన జీవితాల్లో ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి అనే మాట. కనుక మన జీవితాల్లో మనము యథార్థంగా ప్రవర్తించడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో యథార్థతను కలిగి ఉన్నటువంటి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కూడా జీవించాలని వాక్యం మనం తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన మార్గము నీతి మార్గంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మార్గము నీతి మార్గము. 23వ కీర్తనలో ఆ 3వ చరణాన్ని మనం గమనించినట్లయితే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి కీర్తనే. అక్కడ ఉన్నటువంటి మాట,
నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. 3వ వచనాన్ని చూస్తే, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మార్గము నీతి మార్గము. మన సమయం అయిపోతుంది కనుక నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ముగిస్తా ఉన్నాను. ఇంకా ఆయన మార్గము రక్షణ మార్గము. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆయన మార్గాన్ని గురించి తాను ధ్యానిస్తా ఉన్నాం. ఈ మార్గాలు మనకు ఆయన అనుగ్రహించినటువంటి మార్గాలుగా ఉంటూ ఉన్నాయి. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఆ మార్గాల్లో మనం నడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు. ఇక్కడ తెలియజేస్తున్నట్టు మాట ఏంటంటే, ఒక దయ్యం ఒక సోదు చెప్పి ఆమె చెప్పినట్టు మాట ఏంటంటే, వీరు మీకు రక్షణ మార్గమును పఠించు వారై ఉన్నారు. ఏంటట? రక్షణ మార్గము. ఎంత అద్భుతమైనటువంటిది! ఈ సత్యాన్ని తెలియజేస్తుంది ఒక దయ్యం. దేవుడు సమస్తమైనటువంటి ప్రజలకు కూడా రక్షణకరుడై ఉన్నాడు, రక్షణ మార్గాన్ని అనుగ్రహించాడు. చివరిగా ఆయన మార్గం సమాధానమైనటువంటిది, సమాధాన మార్గం. యెషయా 9:6 మనం చూస్తాం. అదేవిధంగా లూకా సువార్తలో కూడా మనము 1వ అధ్యాయంలో ఈ 79వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన సమాధానాధిపతిగా మనందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నటువంటి ఆ సమయంలోనే ఒకరు ఇంకా యేసును మన రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన మన జీవితంలో ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ సత్యాన్ని కూడా ఎవరు గమనిస్తారు అని మనం గమనిస్తే, ఎవరికి ఇదంతా కూడా అర్థమవుతుంది, విదితమవుతుంది అనే విషయాన్ని కూడా మనం చివరిగా గమనిస్తే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుదురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము కనుక వారు తొక్కులుదురు అనే విషయాన్ని మనం చూస్తాము. కనుక ఆయన మార్గాలు చక్కనివి. ఆ చక్కనటువంటి మార్గంలో ఎవరు నడుస్తారు, ఎవరు ఆ మార్గాన్ని గమనిస్తారు అని మనం గమనిస్తే నీతిమంతులు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక నీతి కలిగినటువంటి, నీతిమంతుడైనటువంటి ఆ దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను కూడా ఆ నిజమైనటువంటి సంతోష సమాధానాలు, ఆ క్రిస్మస్ ఆనందం మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే, అదిగో మన జీవితాల్లో మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన మార్గం అది యథార్థమైనటువంటిది, రక్షణ ఇచ్చేది, సమాధానమైనటువంటి మార్గంగా మనం చూస్తా ఉన్నాం. కనుక అతి గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను కూడా ఇది పండుగగా, వేడుకగా, లోకానుసారంగా మనం చేసుకోవడం కాదు, కానీ నిజంగా మన జీవితంలో ఆయన ప్రతిష్ఠించుకుంటూ ఆయన కలిగినటువంటి వారంగా ఆ సంతోష సమాధానాలు మన జీవితంలో మనం అనుభవించాలని నేను మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో తెలియజేస్తాను. ఇన్ జీసస్ the invisible God became visible as the word became flesh. The immortal one became mortal. The one who was inaccessible, out of reach, became accessible, reachable, nearer to us. The creator of the whole world, the universe, became the creature as a child. కనుక ఈ గొప్ప శుభకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి మనందరూ కూడా ఆ నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవాలు మనం అనుభవించాలని కోరుకుంటూ నా మాటలో నేను ముగిస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. థ్యాంక్ యూ.